హాయ్ అండి, నేను మీ రచితని. ఈరోజు రెసిపీ వచ్చేసి రాగి పిండితో పూరి. మనకు కావాల్సిన పిండి ఏంటంటే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు రాగి పిండి తీసుకున్నానండి నేను. అందులో కొద్ది సాల్ట్ వేసేసి టేస్ట్ కోసము మొత్తము మిక్స్ చేయాలి. అలా మిక్స్ చేసినాక కాస్తంత 1 స్పూను ఆయిల్ వేసేసి ఆయిల్ అంతా పిండికి పట్టేటట్టుగా మంచిగా కలిపేసుకోవాలి. వాటర్ వేసుకుంటూ పూరి పిండిలాగా తడిపేసుకోవాలి. మనము ముద్దలాగా వేసేసి పిండి కలిపేసుకొని, ఈ పూరి పిండికి కాంబినేషన్లో మనం పిట్లా వేసుకుందామనండి. పిండి తడిపాక చూడండి, కాస్తంత ఆయిల్ వేసేసి కూడా పిండిని మంచిగా స్మూత్గా తడిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చేసుకోవాలి పూరిని. ఇప్పుడు మనం పిట్లా చేసుకుంటానికి పదార్థాలు అవి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసి దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, అది కాస్త ఆయిల్ వేడయ్యాక పోసు గింజలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు వేసానండి నేను. తర్వాత పచ్చిమిర్చి కూడా మంచి ఫ్రై అయ్యాక నూనెలో మంచి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి. పిట్లా దీంట్లో ఆనియన్స్ ఎక్కువగా ఉండాలనండి. కాస్త ఆనియన్స్ ఎక్కువగా ఉంటే టేస్ట్గా ఉంటుంది. ఇవి కూడా నూనెలో మంచి మగ్గాక దాంట్లో తొందరగా మగ్గని కోసమండి కాస్త సాల్ట్ వేసేసుకుందాము. సాల్ట్ వేసేసి అందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కాస్త వేయించుకోవాలి. చూడండి, అలా వేగిపోయాక మనకు వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేనైతే ఆలు, క్యారెట్, సోరకాయ ముక్క వేసి చేసిన, టమాటో, ఇంకా మీకు ఏమైనా నచ్చితే అవే కూరగాయల ముక్కలు వేసుకోవచ్చు. అవన్నీ వేసాక మంచిగా కలిపేసేసుకొని ఒక 50% ఉడికేస్తే సరిపోతుందండి. నూనెలో కాస్తంత పసుపు వేసాక కూడా ఒకసారి కలిపేసేసుకొని అందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ కారం వేసేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. చూడండి, అలా అయిపోయాక ఒక మూత పెట్టేసుకొని 1.5 గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి. ఓకే, వాటర్ వేయడం దాంట్లో మనం ఇప్పుడు టేస్ట్ చూసి దాంట్లో ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే వేసుకోవాలి. నాకు తక్కువ అనిపించింది, కొంచెం వేస్తున్నానండి. వేసాక ఒకసారి మూత పెట్టేసి ఆ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనము ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ శనగపిండిని తీసుకొని కాస్తన్ని నీళ్ళు పోసేసి
ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం చిక్కగా ఉండాలి అని అనుకుంటే శనగపిండి అందులో వేసేస్తే బాగుంటుంది. ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇలా చూడండి, కలిపేసుకొని వాటర్ బాయిల్ అయ్యాక ఈ కలిపి పెట్టుకున్న మనం శనగపిండిని అలా పోసేసుకోవాలి. బాయిల్ అయ్యే వాటర్లో ఇది వేసేసి అలా కలిపేసుకోవాలి. ఇది అయిపోయాక ఒక 2 minutes స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము పూరి వేసుకుందాము. మనం కలిపి పెట్టుకున్న రాగి పిండితో పూరిలాగా చేసుకున్న పిండి ఉంది కదండి, ఇప్పుడు మనము పూరి వేసుకుందాము. చూడండి, ఇలా మంచి చేస్తుండేనే స్మూత్గా అనిపిస్తుందండి. నార్మల్ గోధుమ పిండి కంటే రాగి పిండి వేసి చేస్తే కర్ర తొందరగా మూవ్ అవుతున్నది ముందుకి చాలా. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో పూరి డీప్ ఫ్రై కోసము ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక మనం చేసుకున్న పూరీని నూనెలో కాల్చుకోవాలి. చూడండి, ఇలా కాల్చుకోవాలి. మంచి పొంగుతున్నాయి చూడండి. అది మళ్ళీ మన నార్మల్ పూరిలానే పొంగిపోతున్నాయి. చూడండి, ఇలా పూరి కాల్చుకోవాలి. అలానే మనం చేసుకున్న అన్ని పూరీలను కూడా కాల్చుకోవాలి. ఈ రాగి పిండితో చేసిన పూరి అని అంటే మనకి కాస్త హెల్తీగానే అని కూడా చెప్పుకోవచ్చు. చూడండి, మనం చేసుకున్న పిట్లా ఉంది కదండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇలా సర్వింగ్ చేసుకోవాలి. చూడండి, పూరి మెత్తగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చూసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.